హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. నిన్న నా ఇంట్రడక్షన్ వీడియో చెప్పాను ప్రెగ్నెంట్ అని చెప్పి అనౌన్స్ చేయడం. అండ్ ఇప్పటి నుంచి ప్రెగ్నెన్సీ సిరీస్ లాగా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో వచ్చేసి హౌ ఐ కన్సీవ్డ్, ఎలా నార్మల్ ప్రెగ్నెన్సీనా లేకపోతే ట్రీట్మెంట్ త్రూ వచ్చిన ప్రెగ్నెన్సీనా అనేది ఒకటి క్లారిటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ని ఇయర్స్ గ్యాప్, 5 years గ్యాప్ ఎందుకు మీరు ఇచ్చారా, లేకపోతే ఏమైనా రీజన్ ఉందా అని అడుగుతున్నారు, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ని చూస్ చేసుకోవడం గురించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీరు ఎలా కన్సీవ్ ట్రీట్మెంట్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. నేను ట్రీట్మెంట్ అయితే ఏం తీసుకోలేదు, నార్మల్గానే కన్సీవ్ అయ్యాను. నార్మల్ ప్రెగ్నెన్సీనే, ప్రీ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కూడా కాదు, అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ అనమాట ఇది. నార్మల్గానే కన్సీవ్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది నైరా తర్వాత? 5 years, ఆల్మోస్ట్ 5 years గ్యాప్ వచ్చింది. ఎందుకు అంటే మధ్యలో 4 miscarriages అయ్యాయి. ఈ మిస్క్యారేజెస్, ప్రెగ్నెన్సీ వస్తుంది, నార్మల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది, అది ఎక్కువ రోజులు ఉండేది కాదనమాట. బ్లీడ్ అవ్వడము, అబార్షన్ అయిపోవడము, బ్లీడ్ అవ్వడం, అబార్షన్ అయిపోవడం కంటిన్యూస్గా ఇలానే జరుగుతూ ఉన్నది. ఇలానే జరుగుతూ ఉంది అని చెప్పి లాస్ట్ 2 abortions అప్పుడు ఒక హాస్పిటల్లో చూపించుకున్నాను. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా నాకు అంతగా నచ్చలేదన్నమాట. బ్లీడ్ అవుతుంది అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, వాళ్ళు చెక్ చేసేవాళ్ళు కాదనమాట. ఈవినింగ్ వరకు, మార్నింగ్ వెళ్తే స్కాన్ తీసేవారు కాదు, ఇంజెక్షన్స్ అసలు ఏమి, డాక్టర్స్ వచ్చి చూసి వెళ్ళేవారు, ట్రీట్మెంట్ అయితే ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకోసమని నేను ఆ హాస్పిటల్ని ఇంకా అవాయిడ్ చేసేసాను, ఆ హాస్పిటల్లో చూపించుకోవట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ బర్త్ రైట్లో నేను చూపించుకుంటున్నాను. నా డాక్టర్ పేరు వచ్చేసి రత్న దుర్వాసల, ఇన్ఫర్టిలిటీ డాక్టర్. తను చాలా అంటే చాలా బాగా చూస్తారు. ఈ మిస్క్యారేజెస్కి రీజన్ వచ్చేసి బ్లడ్ క్లాట్స్ ఉండేవి, దానివల్ల బ్లీడ్ అవుతూ ఉండేది, బ్లీడ్ అవ్వడం వల్ల అబార్షన్ అయ్యేది. ఇది నా మిస్క్యారేజ్ స్టోరీ అనమాట. ఈ మిస్క్యారేజెస్ అయ్యేటప్పుడు, ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పుడు లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్, వాళ్ళ బ్లీడింగ్ అవ్వడం, పెయిన్స్ కానివ్వండి, బాడీ పెయిన్స్, స్టమక్ పెయిన్స్, పీరియడ్ పెయిన్స్, ఇవన్నీ పడుతూ కూడా ఎక్స్ట్రాగా కూడా ఊర్లో వాళ్ళ మాటలు, వాళ్ళ మాటలు కూడా పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి. నా కేసులో కూడా చాలామంది అన్నారు, ఇంకా అవ్వరా, ఒక బేబీతోనే స్టాప్ చేసేసారా అన్నట్టు చాలామంది అన్నారు, చాలా రకాలుగా అన్నారు. ఒక్కసారి అడగరనమాట, అడిగి టార్చర్ లాగా చేస్తుంటారు. ఇలాంటప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి. డెఫినెట్గా మనం స్ట్రాంగ్గా ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు. వీళ్ళు చెప్పేవాళ్ళు ఏం వచ్చి మనకి ఏం చూడరు, ఏం చేయరు, జస్ట్ వాళ్ళు ఒక మాట అనేసి వెళ్తారు. అది మనకెంత హర్టింగ్ అవుతుందో మనకు మాత్రమే తెలుస్తుంది. అలాంటప్పుడు మనకు కొంచెం సపోర్ట్, వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం సపోర్టివ్గా ఉంటే చాలన్నమాట. మనం ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామో వాళ్ళకి తెలీదు, వాళ్ళు అంత మాట అనేసి వెళ్ళిపోతారు. అది ఎంత హర్ట్ అవుతుందో మనకు మాత్రమే తెలుస్తుంది. అలాంటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ని చూస్ చేసుకోవడం. ఫస్ట్ మన ఇంటి దగ్గరలో ఉంటుంది, వీళ్ళు చెప్పారు అనేసి కాకుండా ఫస్ట్ మనమే రీసెర్చ్ చేసుకోవాలి, అడగాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. మీరు ఎక్కడ చూపించుకుంటున్నారు ఏంటి అనేసి కొంతమందిని అడగాలి. కొంతమందికి సెట్ అవుతుంది ఒక డాక్టర్ దగ్గర, కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. అదంతా మనం చూసుకోవాలి. ఒక 2-3 డాక్టర్స్ దగ్గరికి తిరగాలి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది మనం చూసుకోవాలి. మనకి హార్ట్ఫుల్గా ఏ డాక్టర్ అయితే కనెక్ట్ అవుతారో ఆ డాక్టర్ దగ్గర కంటిన్యూ అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ అపాయింట్మెంట్లోనే మనం డాక్టర్ క్యారెక్టర్ని జడ్జ్ చేయకూడదు అనేది కూడా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నా కేసులో అట్లానే జరిగింది. నేను ఫస్ట్ చూపించుకుంటున్న హాస్పిటల్లో మంచి ఫేమస్ హాస్పిటల్, అది కూడా. దానికి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు, చూపించుకునే వాళ్ళు, అందరిని అడిగేదాన్ని, మంచి హాస్పిటలే అని చెప్పారు. కానీ నాకు సెట్ అవ్వలేదన్నమాట. ఆ హాస్పిటల్ చూపించుకున్న తర్వాత కూడా 2 abortions అయ్యాయి నాకు. 2 abortions అయ్యేసరికి ఇంకా
నెక్స్ట్ దానికి కూడా న్యాచురల్గా ట్రై చేద్దామన్నారు. నాకు అర్థమవుతుంది నా బాడీ నాకు సపోర్ట్ చెయ్యట్లేదు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు ఇంకా పీరియడ్ వచ్చే ఫీల్ మనకు తెలుస్తుంది కదా ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చే ముందు ఎట్లా ఉంటుందని, ఆ ఫీల్ ఆ సిమ్టమ్స్ నాకు అట్లానే ఉండేవి. అవి డాక్టర్స్కి నేను చెప్పినా కానీ వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఉంటుందో లేదో అంతేనేమో అనే డైనమాలో నేను ఉండిపోయేదాన్ని ఆ హాస్పిటల్లో. నాకు తెలిసేది కాదనమాట. లేకపోతే నాకు ఇట్లా అవుతుంది కదా అని చెప్పి నాకు నేనే అనుకుంటున్నానేమో పీరియడ్ వచ్చేస్తుంది, పీరియడ్ వచ్చే ఫీల్ ఉంది అని నాకు నేనే కన్ఫ్యూజన్లో ఉండిపోయేదాన్ని. కానీ అనుకున్నట్టే అట్లా బ్లీడ్ అయిపోయేది. ఇంకా నెక్స్ట్ న్యాచురల్కి ఎప్పుడు ట్రై చేద్దామో అని చెప్పిందో ఆ డాక్టర్, ఇంకా నాకు ఈ హాస్పిటల్ వద్దు అనుకొని నేను అక్కడి నుంచి మూవ్ అవుట్ అయిపోయాను. ఇంకెక్కడ చూపించుకోవాలో తెలీదు. మా అక్కని చెప్తే తను కొంచెం దూరం, తను వేరే ప్లేస్లో ఉంటుంది, తను కొంచెం దూరం వెళ్ళి చూపించుకుంటుంది. నా కేసులో ఏంటి అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అంటే టోటల్ బెడ్ రెస్టే చెప్పేస్తారు. ఆల్మోస్ట్ ఈ అబార్షన్స్లో కూడా ఫుల్ బెడ్ రెస్టే చెప్పేసి ఉన్నారు. అందుకోసమని అంత దూరం జర్నీ మేము యూసఫ్గూడలో ఉంటే కొండాపూరు అట్లా చెప్పింది. ఇంకా అందుకోసమని అంత దూరం జర్నీ సేఫ్ కాదు అని చెప్పేసి ఎక్కడ చూపించుకోవాలో తెలియక నైరాకు అప్పుడు హెల్త్ బాగలేకపోతే రెయిన్బో హాస్పిటల్ చూపించుకునే వాళ్ళము వెంకటలక్ష్మి మ్యామ్ దగ్గర. తనని అడిగాను అనమాట, ఇట్లా మిస్క్యారేజెస్ అవుతూ ఉన్నాయి మ్యామ్, ఎక్కడ చూపించుకోవాలో తెలియట్లేదు, మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి అన్నారు. అప్పుడు ఆ మ్యామ్ చెప్పారు, బర్త్ రైట్లో రత్న దుర్వాసల అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు, ఫెర్టిలిటీ డాక్టరు, తన దగ్గర చూపించుకో, తను చాలా బాగా చూస్తుంది ఇలాంటి కేసులు అని చెప్పింది. అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళానమాట. వెళ్తే ఫస్ట్ ఒపీనియన్ నాకు కొంచెం బ్యాడ్గానే వచ్చింది. ఎందుకంటే టెస్ట్ రిపోర్ట్స్ ఏమీ చూడట్లేదు, నార్మల్గానే చూస్తున్నారు, మనం చెప్పేది కూడా ఏం అంతగా వినట్లేదు. ఓకే నేను చూస్తానని చెప్తున్నారు. అట్లా ఒక ఫస్ట్ అపాయింట్మెంట్లో నాకు కొంచెం బ్యాడ్ ఒపీనియన్ వచ్చిందనమాట. టెస్ట్ రిపోర్ట్స్ చూడట్లేదేంటి అన్న ఫీలింగ్. అంటే చాలా టెస్టులు చేయించుకున్నాం, క్యారియో టైప్ అని నేను మా హస్బెండ్. ఈ 4 అబార్షన్స్ తర్వాత చాలా టెస్టులు అయితే చేయించుకున్నాము. తర్వాత ఈ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అప్పుడు రత్న దుర్వాస మ్యామ్ దగ్గరికి వెళ్తే ఓకే టెస్టులన్నీ చేయించుకున్నారు కదా అని చెప్పి ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఊరికి అట్లా చూసినట్టున్నారు. నేను చూసినప్పుడైతే ఏం చూడలేదు తను. తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారో అప్పుడు రండి, ఒక 3 months బిఫోర్ అని చెప్పి పంపించారనమాట. అప్పుడు వెళ్ళిపోయి 1 monthకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది నాకు. సడన్గా అట్లా మళ్ళీ వెళ్ళాలా వద్దా మ్యామ్ దగ్గరికి, ఏంటి ఇలా చూస్తున్నారు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మ్యామ్ 3 months ముందు రమ్మన్నారు, కానీ ఇట్లా సడన్గా కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్తే ఓకే ఏం పర్లేదులే ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాము ట్రీట్మెంట్ అని చెప్పి బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ చేశారు. దాంట్లో వాల్యూ వచ్చేసి 67 వచ్చింది నాకు. మీకు సైడ్లో ఇక్కడ పెడతాను చూడండి, 67 వచ్చింది. దాని తర్వాత 2 days తర్వాత మళ్ళీ చేద్దాము, కంటిన్యూ అవుతుందా లేదా ప్రెగ్నెన్సీ అనేది మనకు తెలుస్తుంది. 2 days తర్వాత చేస్తే ఈ 67కి డబుల్ అవ్వాలి వాల్యూ, డబుల్ అవ్వాలి అని చెప్పి పంపించారనమాట. అప్పటికి మెడిసిన్ ఫోలిక్ యాసిడ్ ఇవే ఇచ్చారు, నార్మల్ ఇనిషియల్ స్టేజ్లో ఏమి ఇస్తారో అవే ఇచ్చారు. ఆ 2 daysకి 2 days పీరియడ్ మిస్ అయింది అంతే. అప్పుడే నేను ఇమీడియట్గా టెస్ట్ చేసుకున్నాను. ఎందుకో చేసుకోవాలనిపించింది నాకు, ఎంతో తేడాగా ఉంది నా బాడీ సిమ్టమ్స్ కానివ్వండి నాకు అప్పుడే తెలిసిపోతూ ఉంటాయన్నమాట. 2 daysకే నేను టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. తర్వాత మేడంని కలిస్తే 2 days తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేద్దాం అని చెప్పారు. అది నేను మిస్ అయిపోయాను అనమాట. 2 days తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకొని రమ్మన్నారు. అదొక్కటి నేను మిస్ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. అందుకోసం అని చెప్పి మ్యాము ఓకే నువ్వు ఇప్పుడు చేసుకోలేదు కదా, మళ్ళీ 2 days ఆగి చేద్దాము, 2 days ఆగి చేస్తే నీకు 500 దాకా వాల్యూ రావాలి అని చెప్పారు. ఓకే అని చెప్పేసి ఆ మెడిసినే కంటిన్యూ చేయి, ఈ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాము అని చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ 10th పాజిటివ్ వచ్చింది. 10th బీటా హెచ్సిజీ రిపోర్టు 67 or 69 వచ్చింది అనుకుంటాను, మీకు సైడ్లో పెడతాను చూడండి. 69 67 వచ్చింది.
అండ్ నెక్స్ట్ 16కి నాకు 500 ఆర్ 280 రావాలని చెప్పారు. వస్తే నేను 16కి టెస్ట్ చేయించుకోవాలి. మళ్ళీ 16కి టెస్ట్ చేయించుకుంటే షాక్ అనమాట. అరౌండ్ 3000 దాకా వచ్చేసింది వాల్యూ. అప్పటి నుంచి ఓకే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి వాళ్ళ వాల్యూ బాగా ఇంక్రీజ్ అవుతుంది, మనం ప్రొసీడ్ అవ్వచ్చు ట్రీట్మెంట్కి అని చెప్పి అప్పటి నుంచి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనమాట. ఈ ట్రీట్మెంట్ గురించి ఒక స్టోరీ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో, నాకు ఇనిషియల్ స్టేజ్లో ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి డాక్టర్ని మనం ఎట్లా చూస్ చేసుకోవాలనేది కూడా ఆల్మోస్ట్ చెప్పేశాను. మనం హార్ట్ఫుల్గా ఏ డాక్టర్తో అయితే మనం ఓపెన్ అప్ అయి మాట్లాడగలుగుతామో ఆ డాక్టర్, మనం 2-3 హాస్పిటల్స్ అయినా మంచి హాస్పిటల్స్ తిరిగి సెర్చ్ చేసుకోవాలన్నమాట. గూగుల్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పుడు మనకి రేటింగ్స్ అవి ఉన్నాయి, అవన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. లేకపోతే మీ రిలేటివ్స్లో, మీ సర్కిల్లో ఎవరెక్కడ చూపించుకుంటున్నారు, మీకు సెట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వీళ్ళు చెప్పారని మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు అనమాట, టైం వేస్ట్ చేసుకోకూడదు ఎక్కువ. ఒకసారి మీరు ఒక హాస్పిటల్లో చూపించుకున్నారు అంటే కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక 5 months అన్నా చూపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ 1 month 2 month ట్రీట్మెంట్ కోసమని నార్మల్ ఇనిషియల్ స్టేజ్లో చేసే ట్రీట్మెంట్, మీకు అసలైన ట్రీట్మెంట్ 3 to 4 months నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటికి మీరేం చేస్తున్నారు, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళలో వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 monthsకి నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, ఈ హాస్పిటల్ మంచిది కాదని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసరికి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారనమాట. ఇట్లా వీళ్ళకి డిలే అవుతుంది. అట్లా కాకుండా మీకు తెలుస్తుంది కదా, మీరు ఓపెన్ అప్ అయి ఫస్ట్ డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్తో మాట్లాడితే వాళ్ళు మీకు మొత్తం క్లారిఫికేషన్ ఇస్తారు. మీ హెల్త్ కండిషన్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చెప్తారు. ఇట్లా మిస్క్యారేజెస్ కేసులో ఏంటి అంటే ఓన్లీ 50% వరకు మాత్రమే డాక్టర్స్ చెప్పగలుగుతారనమాట ఎందుకు మిస్క్యారేజెస్ అవుతున్నాయి. 50% అసలు వాళ్ళకి రీజనే ఉండదన్నమాట, రీజన్ ఉండదు. ఇట్లా మిస్క్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి అనేది రీజన్ కూడా తెలీదు కొంతమందికి, అంటే తెలియకుండానే అయిపోతుంది. ఇదంతా సైన్స్, మనం ఏం చెప్పలేము. ఒక్కొక్కసారి ఇట్లా అవుతూ ఉంటుంది. కొన్నిటికి రీజన్స్ ఉండవు, కొన్నిటికి రీజన్స్ ఉంటాయి. మనం 50% వరకే ఫైండ్ అవుట్ చేయగలుగుతాము రీజన్ ఏంటి అనేది కూడా అని డాక్టర్స్ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు తెలిసింది ఏంటంటే మనం హార్ట్ఫుల్గా మాట్లాడాలి డాక్టర్స్ తోటి. మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ కట్గా అడగాలి ఫస్ట్ అక్కడే. మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనకి మనం ఏమేమి అడగాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మన మైండ్లో మనం గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా అవి అడగాలి. అదొక్కటి నేను తెలుసుకున్నాను. మనకి మిస్క్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని రకాల కమెంట్స్ కూడా చేస్తారనమాట. నువ్వు ఇది తిన్నావు, నువ్వు అది తిన్నావు, నువ్వు కింద కూర్చున్నావు, నువ్వు లేచావు, నువ్వు నడిచావు, ఇట్లాంటివి కూడా వినాల్సి వస్తుంది. మనకి మిస్క్యారేజెస్ అయ్యి, మన బ్లడ్ లాస్ అయ్యి, మనం మెంటల్గా ఫిజికల్గా మనం డౌన్ అయిపోతే పక్క నుంచి కొన్ని నెగిటివ్ ప్రెషర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాటినే మనం స్ట్రెంగ్త్గా తీసుకోవాలి. అండ్ మనం తినడం వల్ల, తక్కువ తినడం వల్ల అండ్ కింద కూర్చోవడం, లేయడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి కింద ఇట్లా కాకుండా నార్మల్గా మనం ఇనిషియల్ స్టేజ్లో 3 months వచ్చే వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అదొక్కటి డాక్టర్ చెప్పారు. అండ్ ఈ అబార్షన్స్ అవ్వడానికి రీజన్ ఇనిషియల్ స్టేజ్లో మనం తినకపోయినా అది మనకి ఆగాలి. లోపల బేబీ హెల్తీగా ఉంటేనే అది ఆగుతుంది. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మనం తీసుకునే ఫుడ్ బేబీకి వెళ్ళదు, అదొక్కటి చెప్పారు మ్యామ్. మనం తినకపోయినా ఏం జరగాలనుకుంటే అది మాత్రమే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రీజన్స్ అన్నిటికీ, ఈ మిస్క్యారేజెస్ అన్నిటికీ బ్లేమ్ అంతా మన మీదే వేసేస్తారు. మనం అవన్నీ విన్నట్టు వదిలేయాలన్నమాట. అవన్నీ హార్ట్కి తీసుకుంటే మనం మెంటల్గా ఫిజికల్గా మనం డౌన్ అవుతాం తప్ప అనేవాళ్ళు ఎవరు డౌన్ అవ్వరు. నేను చెప్పేది ఒక్కటే, ఇక్కడ మనం స్ట్రాంగ్గా ఉంటే ఏం అవ్వదు. మనం స్ట్రాంగ్గా ఉంటే ఎప్పటికైనా మనకు మంచి జరుగుతుంది. బీ స్ట్రాంగ్, బీ సేఫ్, బీ కేర్ఫుల్ అనమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కేర్ఫుల్గా ఉన్నా కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటే గ్యారంటీగా మిస్క్యారేజెస్ అవుతాయి.
దానికి మనం ఏం చేయలేము. మనం మంచి డాక్టర్ని చూస్ చేసుకోవాలి, మంచి ట్రీట్మెంట్ని చూస్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ అనేది మంచి డాక్టర్ దొరికితే మనకు ట్రీట్మెంట్ ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. నాకు దేవుడి దయ వల్ల రత్న మ్యామ్ దొరికారు. ఆ రత్న మ్యామ్ వల్లనే నా ప్రెగ్నెన్సీ ఇప్పుడు 21 వీక్స్ దాకా వచ్చింది. ఇప్పుడు నాకు 21 వీక్స్. ఇదైతే టోటల్గా రత్న మ్యామ్ వల్లనే, ఆమె దగ్గర చూపించుకున్న తర్వాతనే నా ప్రెగ్నెన్సీ ఇంత దూరం వచ్చింది అని అయితే నేను డెఫినెట్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ప్రెజెంట్ మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను వీడియో కన్సల్టేషన్ తీసుకొని మంత్లీ 1 or 2 times రత్న మ్యామ్ తోటి మాట్లాడుతూనే ఉంటాను. ఆవిడ చెప్పినట్టే ఇక్కడ డాక్టర్స్ కూడా నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆవిడ చెప్పిన హాస్పిటల్లోనే, ఆవిడ చెప్పిన డాక్టర్తోనే ట్రీట్మెంట్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను అంత కనెక్ట్ అయిపోయాను అనమాట ఆ డాక్టర్ దగ్గర. మనము డాక్టర్ని చూస్ చేసుకోవడంలో ఉంటుంది. ఫస్ట్ మనం సెర్చ్ చేసుకోవాలి, ఆదరాబాదరాగా ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి కాకుండా మనకి ఎవరు కనెక్ట్ అవుతారో ఆ డాక్టర్ దగ్గర చూపించుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ ఇక్కడ. మీకేమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా రాంగ్ చెప్పున్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్గా కన్సీవ్ అయ్యాను, డాక్టర్ని నేను ఎలా చూస్ చేసుకున్నాను అనేది, అండ్ నా మిస్క్యారేజెస్ స్టోరీ. మిస్క్యారేజెస్ అవుతున్నప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ మనం పట్టించుకోవద్దు. నెగిటివిటీ ఉంటే తరిమేయండి, పాజిటివిటీని అడాప్ట్ చేసుకోండి. మనం పాజిటివ్గా ఉంటే ఏ పనైనా మనం ఈజీగా చేయొచ్చు. ఫిజికల్గా, మెంటల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి. మనం స్ట్రాంగ్ ఉంటేనే ఎవరేమన్నా మనం పట్టించుకోము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నా ఇనిషియల్ స్టేజ్లో నాకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇన్ని మిస్క్యారేజెస్ అయ్యాయి కదా, నెక్స్ట్ ఈ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అవ్వకుండా ఎలా ట్రీట్ చేశారు డాక్టర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా ఆ వీడియోలోనే చెప్తాను. ఇది ఎపిసోడ్ 1, నెక్స్ట్ వచ్చేది ఎపిసోడ్ 2. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.